Hello everyone, welcome to Tara IAS. In today's class, we'll be discussing about the problems on geometry and mensuration. This video is going to be part 2. Part 1 video was uploaded yesterday, that is on Friday. Okay, now this question that is displayed, I have given it to you as a homework question. Let's discuss this question. ఈ క్వశ్చన్లో ఏమంటున్నారు, a rectangular water tank measures 15 cross 6 meters at top. అంటే టాప్లో ఇలా ఉందంట, లెంత్ 15 meters, విడ్త్ ఏమో 6 meter ఉంది. నెక్స్ట్ 10 meter డీప్. ఇలా డెప్త్ ఎంత ఉంది, ఈ డెప్త్ అనేది 10 meters అని ఇచ్చారు. ఓకే, తర్వాత ఏమంటున్నారు, ఇఫ్ ఇందులో ఫుల్గా వాటర్ ఉన్నాయని ఇచ్చారు. ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ వాటర్ అన్నారు కదా, సో ఇక్కడ దాకా మొత్తం వాటర్ ఫిల్ చేసి ఉంది. వాళ్ళు ఏమంటున్నారు, ఇఫ్ వాటర్ ఇస్ డ్రాన్ అవుట్ బై లోవరింగ్ ద లెవెల్ బై 1 meter. అంటే 10 meter డెప్త్ మొత్తం వాటర్ ఉన్నాయి, కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ 10 meter మొత్తం ఏదైతే డెప్త్ ఉందో దాంట్లో నుండి ఒక 1 meter డెప్త్ అంత వాటర్ తీసేస్తున్నారు. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్ చూసామనుకోండి, ఇది 15 meter, ఇది 6 meter. ఎంత డెప్త్ ఆఫ్ వాటర్ తీసేస్తున్నారు, 1 meter డెప్త్ ఆఫ్ వాటర్ తీసేస్తున్నారు. అవునా, అంటే మిగిలిన 9 meter ఏదైతే ఉందో అందులో వాటర్ యాజ్ ఇట్ ఇస్ అలానే ఉన్నాయి. క్వశ్చన్లో ఏమంటున్నారు, హౌ మచ్ ఆఫ్ వాటర్ హ్యాస్ బీన్ డ్రాన్ అవుట్. అంటే ఏంటి, ఎంత వాటర్ తీసేశారని అడుగుతున్నారు కదా. ఎంత తీసేశారు అంటే మనం ఈ 1 meter డెప్త్ని క్యాలిక్యులేట్ చేయాలి, ఈ 1 meter డెప్త్ని కన్సిడర్ చేయాలి. ఓకే, ఈ వాల్యూమ్ ఏమవుతుంది, ఇది ఒక క్యూబాయిడ్ ఫామ్ అవుతుందా. ఇది మనం విజువలైజ్ చేసుకుంటే కనుక ఈ పైన టాప్ సర్ఫేస్ నుండి కింద ఏదైతే 1 meter వాటర్ తీసేశారో ఇది మొత్తం మనకి ఎలా ఉంది, ఒక క్యూబాయిడ్లా ఉంది. దీని వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఏం తెలుసు మనకి, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. అంటే ఇదేమవుతుంది, లెంత్ ఎంత 15, బ్రెడ్త్ ఎంత 6, హైట్ ఎంత 1. సో ఈ వాల్యూ ఏమవుతుంది, 15 6 90 meter క్యూబ్. ఎందుకంటే మీటర్ ఇంటూ మీటర్ ఇంటూ మీటర్ చేస్తాం కాబట్టి యూనిట్స్ కూడా మీటర్ క్యూబ్ అవుతాయి. ఓకే, నేను మీకు ఆల్రెడీ కన్వర్షన్ ఇచ్చాను, ఏమని 1 meter క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు 1000 liters అని. సో ఇది లీటర్లోకి మార్చాలంటే ఏమవుతుంది, 90 into 1000 liters. అంటే ఏమవుతుంది, 90,000 liters. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి, ఇందులో ఏమంటున్నారు, దేర్ ఆర్ 24 ఈక్వల్లీ స్పేస్డ్ పాయింట్స్ లయింగ్ ఆన్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ అ సర్కిల్. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఒక ఈ సెట్లో 8 points ఉన్నాయి, ఈ సెట్లో 8 points ఉన్నాయి, ఈ సెట్లో 8 points ఉన్నాయి. సో 8 + 8 + 8 వీ హ్యావ్ 24 points. ఓకే, వాట్ ఈస్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ దట్ క్యాన్ బి ఫార్మ్డ్ బై టేకింగ్ సెట్ ఆఫ్ 3 sides యాజ్ వర్టిసెస్ అని అన్నారు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏమంటున్నారు, దేర్ ఆర్ 24 ఈక్వల్లీ స్పేస్డ్ పాయింట్స్ అంటున్నారు. మనకి మొత్తం ఒక సర్కిల్ మొత్తం కన్సిడర్ చేసుకుంటే కనుక యాంగిల్ మొత్తం ఎంత అని తెలుసు, 360 degrees అని తెలుసు. అవునా, అంటే ఒక స్ట్రైట్ లైన్లో యాంగిల్ ఎంత అవుతుంది, 180 degrees. ఇప్పుడు మీరు ఇక్కడ స్టార్ట్ అయ్యారనుకోండి, స్టార్ట్ అయ్యి మొత్తం తిరిగితేనే కదా సర్కిల్ ఫామ్ అయ్యేది, అంటే ఈ వాల్యూ ఏమవుతుంది, 360 degrees అవుతుంది. ఇప్పుడు 24 ఈక్వల్లీ స్పేస్డ్ పాయింట్స్ అంటే దీన్ని సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఈ 24 points ఎంతెంత యాంగిల్లో ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఎంతెంత యాంగిల్లో ఉన్నాయో మనం కనుక్కోవాలంటే ఏం చేయాలి, 360 degree టోటల్ యాంగిల్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ స్పేసింగ్స్ ఎన్ని, 24. అవునా, సో 360/24 చేసి ఏమొస్తుంది, 12 2s 12 30s అంటే 15 degrees వస్తుంది. అంటే ఈచ్ యాంగిల్ ఇక్కడ ఏదైతే ఉందో దట్ ఇస్ 15 degree 15 degrees 15 degrees అండ్ సో ఇది కూడా 15 degree, ఇది కూడా 15 degree. అప్పుడే మనకు చూసారా 15 into 6 90. సో మనకు సర్కిల్లో ఏదైతే మనం ఇలా గీసి ఇది 90 degrees అని చెప్తామో అది ఇక్కడ కూడా మనకు కనబడుతుంది. సిమిలర్గానే ఇదొక 15 degrees అవుతుంది, ఇదొక 15 degrees అవుతుంది, ఇదొక 15 degrees అవుతుంది. ఓకే, 15 15 15 degree. ఇప్పుడు ఈ యాంగిల్ ఎంత అవుతుంది, నేను ఈ మొత్తం యాంగిల్ గురించి మాట్లాడుతున్నాను. ఆ యాంగిల్ ఎంత అవుతుంది, 1 2 3 4 5 6 7 8 మొత్తం ఎన్ని 15 degrees ఉన్నాయి, 8 into 15 degrees ఉన్నాయి. అంటే ఈ వాల్యూ ఎంత అవుతుంది, 120 degrees. ఇప్పుడు మనం సర్కిల్కి సంబంధించిన ఒక ప్రాపర్టీ ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఇది సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అని అనుకుందాం. ఇలా మనకు ఒక ట్రయాంగిల్ కానీ ఇలా దీన్ని ఇలాంటి లైన్ సెగ్మెంట్ని మనం కార్డ్ అని అంటాం. ఓకే, సెంటర్లో మనకి ఏదైతే ఇక్కడ యాంగిల్ ఉంటుందో ఇవేంటి, రేడియస్ అనమాట. సెంటర్లో ఏదైతే యాంగిల్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 degrees ఉందనుకోండి, సంబంధించిన ఇదే కార్డ్ ఏదైతే ఉందో దాని నుండి ఇంకొక ట్రయాంగిల్ గీస్తే కనుక ఈ యాంగిల్ ఎంత ఉందంటే 100/2, హాఫ్ ఆఫ్ 100 ఉంటుంది. అంటే ఈ యాంగిల్ ఎంత ఉంటుంది, 50 degrees. ఇంకొకసారి రిపీట్ చేస్తే కనుక ఇక్కడ ఒక లైన్ సెగ్మెంట్ ఉంది, అంటే సర్కిల్ మధ్యలో సర్కిల్కి ఒక లైన్ గీసాం, ఇక్కడ ఒక లైన్ సెగ్మెంట్ గీసాం, చిన్న లైన్ సెగ్మెంట్. ఇది సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అనుకుందాం, సి. ఇప్పుడు ఈ రెండింటిని జాయిన్ చేస్తే, ఇప్పుడు ఏ అండ్ బి అనుకుందాం, ఈ 2 pointsని, ఈ సెంటర్ని ఏ అండ్ బి ఈ ఎండింగ్స్తో జాయిన్ చేసినప్పుడు యాంగిల్ ఫర్ ఎగ్జాంపుల్ 120 degrees ఫామ్ అయింది అనుకోండి. ఈ ఏ అండ్ బిని సర్కిల్లో ఎక్కడ గీసినా కానీ, ఇక్కడ గీసినా లేదా ఇక్కడ గీసినా లేదా ఇక్కడ గీసినా, ఎక్కడ గీసినా కానీ ఈ యాంగిల్
సర్కిల్లో ఏ పాయింట్ తీసుకున్నా కానీ ఈ యాంగిల్ ఎంత అవుతుంది, 60 degrees అవుతుంది. 60 ఎలా వచ్చింది, 120 degrees డివైడెడ్ బై 2. ఓకే, సిమిలర్ కాన్సెప్ట్ని కనుక మనం ఇక్కడ అప్లై చేస్తే ఏమవుతుంది, ఈ యాంగిల్ మొత్తం ఎంత వచ్చింది, 120 degree. ఇప్పుడు ఇందాక మనం చూసాం కదా ఏ అండ్ బీని, ఇక్కడ చూసారా మీరు, ఏ అండ్ బి అనే లైన్ని, ఈ సెంటర్ని ఓ అనుకుందాం. ఏ అండ్ బి అనేది జాయిన్ అయినప్పుడు సెంటర్లో ఎంత ఈ రేడియస్ అనేది ఏకి, ఈ రేడియస్ అనేది బీకి జాయిన్ చేసినప్పుడు సెంటర్లో ఎంత డిగ్రీస్ ఫామ్ అయింది, 120 degree ఫామ్ అయింది. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ నుండి సర్కిల్ దగ్గర ఉన్న ఏ పాయింట్కి యాడ్ చేసినా కానీ మనకు ఆన్సర్ ఎంత రావాలి, 60 degree రావాలని చూసాం కదా. సో అప్పుడు ఈ యాంగిల్ ఎంత అవుతుంది, 60 degrees అవుతుంది. ఓకే, ఇది 120 degrees కాబట్టి ఇది 60 degrees అవుతుంది. సిమిలర్గా ఒకవేళ మనం ఇప్పుడు ఈ పోర్షన్ తీసుకున్నాం అనుకోండి, ఇది ఎంత అవుతుంది, మళ్ళీ 120 degrees అవుతుంది. ఇది 120 కాబట్టి ఈ యాంగిల్ ఎంత అవుతుంది, 60 degrees అవుతుంది. మళ్ళీ మనం ఈ యాంగిల్ తీసుకున్నాం అనుకోండి, ఈ యాంగిల్ కూడా 120 degrees అవుతుంది. ఇలానే 15 degrees ఇంటూ 8 అని కౌంట్ చేసాం అనుకోండి, ఈ యాంగిల్ కూడా 120 అవుతుంది. 120/2 అంటే ఈ యాంగిల్ ఎంత అవుతుంది, 60 degree. అంటే మనకి ఎలాంటి ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది, ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఏబిసిని మనకు కన్సిడర్ చేస్తే కనుక ఆ ట్రయాంగిల్ ఎలా ఉంది, ఇందులో 60 degrees ఉంది, ఇందులో 60 degrees ఉంది, ఇందులో 60 degrees ఉంది. ఎప్పుడైతే ఒక ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ ఈక్వల్ అవుతాయో దాన్ని మనం ఏమంటామంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని అంటాము. అందులో ప్రతి యాంగిల్ విల్ బి ఈక్వల్ టు 60 degrees. ఓకే, క్వశ్చన్లో కూడా వాళ్ళు అడిగింది అదే కదా, వాట్ ఈస్ ద మాక్సిమం నెంబర్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ దట్ కెన్ బి డ్రాన్ విత్ 3 points as the word. ఈ క్వశ్చన్లో మనం ఏం చేస్తున్నామంటే 24 points అన్నారు కదా, 8 set of 1 pointsని, 8 set of 2 pointsని, 8 set of 3 set of pointsని తీసుకుంటున్నాము. అంటే ఆ 3 సెట్లని 8 points, 8 points, 8 points ఇట్లా 3 set of points తీసుకున్నాం. ఈ 24 pointsని 3 setsలో విభజిస్తున్నాం. ఇప్పుడు ఈ ఫస్ట్ 8 points ఏవైతే ఉన్నాయో ఇది set 1 అని అనుకుందాం, S1. ఈ సెకండ్ సెట్ ఏదైతే ఉందో దీన్ని S2 అనుకుందాం. ఈ మిగిలిపోయినవి ఏవైతే ఉన్నాయో దీన్ని set 3 అని అనుకుందాం. ఓకే, వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం అంటే, ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉందో set 1లో నుండి ఫస్ట్ పాయింట్, set 2లో నుండి సెకండ్ పాయింట్, set 3లో నుండి థర్డ్ పాయింట్, ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉందో పాయింట్ నెంబర్ 1 ఆఫ్ set 1, పాయింట్ నెంబర్ 1 ఆఫ్ set 2, పాయింట్ నెంబర్ 1 ఆఫ్ set 3. ఈ మూడింటిని జాయిన్ చేస్తే మనం ఇందాకే చూసాం యాంగిల్ ఎంత వచ్చింది, 60 degree వచ్చింది. ఇదే సిమిలర్ ఎక్సర్సైజ్ని మనం రిపీట్ చేసి పాయింట్ నెంబర్ 2 ఇన్ set 1, పాయింట్ నెంబర్ 2 ఇన్ set 2, పాయింట్ నెంబర్ 2 ఇన్ set 3ని మనం జాయిన్ చేస్తే కనుక ఈవెన్ దెన్ వీల్ గెట్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ 60 degree, 60 degree, 60 degree వస్తుంది. మళ్ళీ ఇక్కడ థర్డ్ పాయింట్, ఇక్కడ థర్డ్ పాయింట్, ఇక్కడ థర్డ్ పాయింట్, ఇక్కడ ఫోర్త్, ఇక్కడ ఫోర్త్, ఇక్కడ ఫోర్త్, అలా 5, 5, 5, 6, 6, 6, 7, 7, 7, 8, 8, 8. అంటే ఏంటి, set 1లో మనం ఫస్ట్ పాయింట్ తీసుకుంటే set 2లో కూడా ఫస్ట్ పాయింటే తీసుకోవాలి, set 3లో కూడా ఫస్ట్ పాయింటే తీసుకోవాలి. అలా 3 పాయింట్స్ని జాయిన్ చేసినప్పుడు మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ వస్తుంది. అంటే ఏంటి, అన్ని యాంగిల్స్ అనేవి 60 degrees ఉన్నాయన్నమాట. ఓకే, సో హౌ మెనీ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ క్యాన్ బి డ్రాన్ అంటే అప్పుడు ఏమవుతాయి, 1, 1, 1, 2, 2, 2, 3, 3, 3 అంటే అలా ఎక్కడ దాకా ఫామ్ అవ్వచ్చు, 8, 8, 8 ఇక్కడ దాకా చేసుకోవచ్చు. కాబట్టి నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ విల్ బి 8. ఓకే, ఇప్పుడు మీరు అడగచ్చు, మ్యామ్ మీరు 2, 2, 2 ఎందుకు జాయిన్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ మనం 2, 2, 3 జాయిన్ చేసాం అనుకోండి, అప్పుడు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ రాదా అని మీరు అడగచ్చు. ఒకసారి ఆ కేసు తీసుకొని చూపిస్తాను, యువర్ డౌట్స్ విల్ బి క్లారిఫైడ్. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము, 2, 2, 3 తీసుకోవాలనుకుంటున్నాం. ఓకే, సారీ ఫర్ మై బ్యాడ్ డ్రాయింగ్, స్ట్రేట్ లైన్సే ఉంటాయి ట్రయాంగిల్లో, ఐఎమ్ నాట్ ఏబుల్ టు డ్రా ఇట్ ప్రాపర్లీ. ఇది సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అనుకుందాం. ఎన్ని యాంగిల్స్ కౌంట్ అవుతున్నాయి, 1, 2, 3, 4, 5, 6, 7 యాంగిల్స్ కౌంట్ అవుతున్నాయి. అంటే ఏమవుతుంది, ఈ యాంగిల్ మొత్తం ఏమవుతుంది, 7 × 15 అంటే ఎంత అవుతుంది, 105 degrees. ఇందాక 8 యాంగిల్స్ కన్సిడర్ చేసాం కాబట్టి 8 × 15 అంటే 120 degrees వచ్చింది. కానీ ఇక్కడ 7 యాంగిల్సే కన్సిడర్ చేసినాం కాబట్టి 7 × 15 అంటే ఈ యాంగిల్ ఎంత వస్తుంది, 105 degrees వస్తుంది. ఇప్పుడు మనం కన్సిడర్ చేసే ట్రయాంగిల్ ఇది A', B', C' అనుకుందాం. ఈ ట్రయాంగిల్ని అంటే 2, 2, 3 ఇలా అన్ని నెంబర్స్ సేమ్. అంటే మనం ఇందాక 3 setsలో విభజించాం కదా, set 1, set 2, set 3. ఇప్పుడు అన్నిట్లో సేమ్ నెంబర్ తీసుకున్నాం, పాయింట్ నెంబర్ 1, పాయింట్ నెంబర్ 1, పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెట్లో డిఫరెంట్ పాయింట్ తీసుకున్నాం అనుకోండి, set 1లో పాయింట్ నెంబర్ 2, set 2లో పాయింట్ నెంబర్ 2, set 3లో పాయింట్ నెంబర్ 3 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ రాదు అన్నది నా క్లెయిమ్. అది క్లారిఫై చేయడానికి మీకు చూపిస్తున్నాను ఎందుకు రాదు అని. ఇప్పుడు ఇది 105 degrees అని వచ్చింది కదా, అంటే ఈ యాంగిల్ ఎంత అవ్వాలి, 105 degrees డివైడెడ్ బై 2. 105/2 అంటే ఎంత అవుతుంది, 52.5
5 degrees. దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 60 degrees కదా. 60 degrees అంటే 120/2 చేస్తే వస్తుంది. సో మనం 111 కాకుండా 111, 222, 333 అంటే ఏంటి, ప్రతి సెట్లో సేమ్ పాయింట్ తీసుకోకుండా వేరే పాయింట్ తీసుకుంటే కనుక యూ వోంట్ బీ గెటింగ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పాయింట్స్, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ దట్ క్యాన్ బీ ఫార్మ్డ్ ఇస్ 8. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్లో ఏమంటున్నారు, AB ఈజ్ అ వర్టికల్ ట్రంక్ ఆఫ్ అ హ్యూజ్ ట్రీ విత్ A బీయింగ్ ద పాయింట్ వేర్ ద బేస్ ఆఫ్ ద ట్రంక్ టచెస్ ద గ్రౌండ్. ఇది గ్రౌండ్ అనుకుందాము, ఇది A అన్నారు. B అనేది వర్టికల్ ట్రంక్. ఇది మొత్తం ట్రంక్ అంటే ఏంటి, ఇది చెట్టు అనుకున్నాం అనుకో, ఈ పోర్షన్ని మనం ట్రంక్ అంటాం. ఓకే, సో వాళ్ళు ఏమంటున్నారు, ఈ పోర్షన్ని వాళ్ళు ఏబీతో రిప్రజెంట్ చేస్తున్నారు. ఓకే, వర్టికల్ అంటున్నారు, యాజ్ ఇట్ ఈస్ నిలువుగా నుంచొని ఉంది. డ్యూ టు అ సైక్లోన్ ద ట్రంక్ హ్యాస్ బీన్ బ్రోకెన్. ఈ చెట్టుది ఏదైతే ట్రంక్ ఉందో అది ఇరిగిపోయిందని చెప్తున్నారు. ఏమంటున్నారు, హ్యాస్ బీన్ బ్రోకెన్ అట్ పాయింట్ సి. ఆ పాయింట్ సి ఎంతో ఏమిచ్చారు ఇక్కడ, దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. హైట్ ఆఫ్ 12 meters. 12 meter హైట్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అనుకుందాం, 12 meter హైట్లో పాయింట్ సి దగ్గర అది ఇరిగిపోయింది అని చెప్తున్నారు. ఇఫ్ ది ఎండ్ ఆఫ్ ద బ్రోకెన్ పార్ట్ బి టచెస్ ద గ్రౌండ్ ఎట్ డి, అంటే ఇప్పుడు ఇది ఇక్కడ ఇరిగిపోయింది అన్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక చాక్ పీస్నో దేన్నో ఇలా నుంచోబెట్టారనుకోండి, ఇక్కడ ఇది చేస్తే కనుక అది ఇలా ఉంగిపోతుంది కదా. సో సిమిలర్గా చెట్టు ఇక్కడ విరిగిపోయింది, సి దగ్గర విరిగిపోయినప్పుడు ఏమవుతుంది, ఇది ఇట్లా ల్యాండ్ అవుతుంది అని చెప్తున్నారు. ఈ బి అనే పోర్షన్ ఏదైతే ఉందో అది నేల కాంతుంది అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు బి ఇక్కడ ఉంది, అంతకుముందు సైక్లోన్ రాకముందు ఇలా నిలువుగా ఉన్న చెట్టు ఇలా ఉంగిపోయి ఇక్కడ బి అనేది ఇక్కడ ఉంది అని చెప్తున్నారు. సారీ, బి కాదు, ఈ పాయింట్ని డి అని రిప్రజెంట్ చేస్తున్నారు. అంటే బి ఉన్న ఎండ్ ఇక్కడికి వస్తుంది, ఆ పాయింట్ని మనం డయాగ్రామ్లో డి అని రిప్రజెంట్ చేస్తున్నాం. విచ్ ఇస్ అట్ అ డిస్టెన్స్ ఆఫ్ 5 meters ఫ్రమ్ ఏ. ఈ డిస్టెన్స్ ఎంత అంటున్నారు, 5 అంటున్నారు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఒరిజినల్ హైట్ ఆఫ్ ద ట్రంక్. ఈ హైట్ ఎంత ఉంటుందో క్యాలిక్యులేట్ చేయమని చెప్తున్నారు. ఇప్పుడు ఈ క్వశ్చన్తో ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాల్సిన పాయింట్ ఏంటో చూడండి. ఈ వాల్యూ ఎంతనిచ్చారు, 12 అని ఇచ్చారు. అప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది, H-12 అవుతుంది. ఇక్కడి వరకు క్లియర్ అయిందని అనుకున్నాను. ఇప్పుడు ఏమవుతుంది, ఇలా ఉన్న ఈ బీసీ పోర్షన్ ఏదైతే ఇలా ఉందో అదే కదా సిడి పోర్షన్లో ఇలా కింద పడింది. సేమ్ ఈ చెట్టు పార్ట్ ఏదైతే ఉందో బీసీ అనే పోర్షన్, ఇది బీసీ అనే పోర్షన్ ఎలా అయితే ఉందో ఇదే ఇలా అయిపోయింది. అంటే దీని హైట్ ఎంత ఉంటుందో, ఈ లెంత్ ఎంతైతే ఉంటుందో బీసీది, ఈ వంగిపోయిన లెంత్ కూడా అంతే ఉండాలి. అంటే ఈ వాల్యూ H-12 అయిందంటే ఈ సిడి అనే వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ కూడా H-12 అవ్వాలి. ఇదే ఈ క్వశ్చన్లో కీ పాయింట్. మళ్ళీ చెప్తున్నాను, ఈ వర్టికల్గా అంతకుముందు H-12 అని ఏదైతే ఉందో వంగిపోయింది అని చెప్తున్నారు కదా. ఈ డిస్టెన్స్ ఇలా ఉన్నప్పుడు వంగిపోయినప్పుడు కూడా దాని డిస్టెన్స్ అంతే ఉండాలి కదా, దాని లెంత్ అంతే ఉండాలి కదా. అదే ఇక్కడ కీ పాయింట్. ఈ బీసీ వాల్యూ H-12 వంగిపోక ముందు, ఇదే కొమ్మ ఏదైతే ఉందో అది ఇలా వంగిపోయిందని చెప్తున్నారు. అంటే సి దగ్గర నుండి డి దగ్గర టచ్ అయింది. అంటే మనం ఇందాక కూడా చూసామా, బి అనే పాయింట్ ఇక్కడికి వస్తుంది, కాకపోతే దాన్ని డీతో రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి బీని కొట్టేసి డి అని రాసుకున్నాం. అంటే ఈ బీసీ లెంత్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా సేమ్ సిడి లెంత్ కూడా అదే అవుతుంది. అంటే ఏంటి, ఆ వాల్యూ ఎంత అవుతుంది, H-12 అవుతుంది. ఓకే, మనం అప్పుడు ఈ ఏడిసి అనే ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి, ఏడిసి, ఈ వాల్యూ ఎంత అవుతుంది, ఈ వాల్యూ 12 అని ఇచ్చారు, ఈ వాల్యూ ఎంత ఇచ్చారు 5. సారీ, ఇది నాట్ రిప్రజెంటేటివ్ డయాగ్రామ్, యాక్చువల్గా అది ఇలా ఉండాలి. 5 చిన్నగా ఉంటుంది, 12 పెద్దగా ఉంటుంది కాబట్టి ఫర్గెట్ అబౌట్ దిస్. ఏడిసి. ఓకే, ఈ వాల్యూ ఎంత వచ్చింది మనకి, H-12 అని వచ్చింది. ఎందుకు, సిడి ఈజ్ ఈక్వల్ టు బీసీ కాబట్టి. ఇప్పుడు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి ఏమని తెలుసు, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందనుకోండి, ఏబిసి, మనకి ఏమని తెలుసు, పైథాగరస్ థియరం యూస్ చేస్తే AC స్క్వేర్, ఈ ఏదైతే పెద్ద సైడ్ ఉందో దాన్ని హైపోటెన్యూస్ అంటారు. ఓకే, AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. అంటే రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏదైతే ఉందో దట్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దిస్ సైడ్ స్క్వేర్ ప్లస్ దిస్ సైడ్ స్క్వేర్. ఓకే, అంటే ఆ ఫార్ములాని కనుక మనకి క్వశ్చన్లో అప్లై చేస్తే ఏమవుతుంది, H-12 హోల్ స్క్వేర్, రైట్ యాంగిల్కి ఆపోజిట్లో ఉన్న సైడ్ ఇదే కదా, H-12 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్, ఈ సైడ్ స్క్వేర్ ప్లస్ ఈ సైడ్ స్క్వేర్. అంటే ఈ వాల్యూ ఏమవుతుంది, H-12 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అంటే 25, 12 స్క్వేర్ అంటే 144. ఈ వాల్యూ ఎంత అవుతుంది, 169. ఇది ఫర్దర్గా ఎలా సింప్లిఫై అవుతుంది, H-12 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 169. ఇటు స్క్వేర్ ఉందంటే అటు వెళ్తే ఏమవుతుంది, రూట్ అవుతుంది. ఈక్వేషన్కి ఇటు సైడ్ స్క్వేర్ ఉంటే అటు వెళ్తే రూట్ అవుతుంది. సో H-12 ఈజ్ ఈక్వల్ టు రూట్ 169 అంటే 13. సో H ఈజ్ ఈక్వల్ టు 12 ప్లస్ 13. ఈ -12 అని పంపిస్తే +12 అవుతుంది. సో దిస్ వాల్యూ విల్ బీ ఈక్వల్ టు 25 meters. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. ఇక్కడ మనం ఐడెంటిఫై చేసిన కీ పాయింట్, ఒకవేళ ఈ H-12 బీసీ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సిడి వాల్యూ అని మనం ఐడెంటిఫై చేస్తే ద క్వశ్చన్ ఇస్ సాల్వ్డ్. ఓకే, ఐ హోప్ థింగ్స్ ఆర్ వెరీ క్లియర్. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్లో ఏమంటున్నారు, ఇన్ అ ప్లేన్ లైన్ ఎక్స్ ఈజ్ పర్పెండిక్యులర్ టు లైన్ వై.
ఓకే, ఒక లైన్ ఎక్స్ ఉందంట, దట్ ఈస్ పర్పెండిక్యులర్ టు లైన్ వై అని అన్నారు. ఓకే, అండ్ ప్యారలల్ టు లైన్ జెడ్. ఈ లైన్ ఎక్స్ అనేది ప్యారలల్ టు లైన్ జెడ్, ఎందుకంటే ఫస్ట్ లైన్ గురించి డిస్క్రిప్షన్ అవుతుంది. ఎక్స్ ఇస్ పర్పెండిక్యులర్ టు వై అండ్ ప్యారలల్ టు జెడ్. ఓకే, సిమిలర్గా యూ ఇస్ పర్పెండిక్యులర్ టు బోత్ వి అండ్ డబ్ల్యూ. తర్వాత ఏమంటున్నారు, లైన్ ఎక్స్ ఇస్ పర్పెండిక్యులర్ టు వి, అంటే ఎక్స్ అనేది వీకి పర్పెండిక్యులర్గా ఉంది. అప్పుడే నేను యూవి అండ్ డబ్ల్యూని మార్చుకోవాలను. ఆల్రెడీ ఎక్స్ వై అండ్ జెడ్ గురించి నేను డ్రా చేసుకున్నాను కాబట్టి ఐఎమ్ ఫస్ట్ ఫైండింగ్ అ రిలేషన్ బిట్వీన్ ఎక్స్ అండ్ ఈ యూవీ డబ్ల్యూ ఏవైతే ఇచ్చారో వాటి మధ్యలో ఏదైనా రిలేషన్ వస్తుందేమో అని ఫస్ట్ ఎక్స్ అండ్ వీని డ్రా చేసుకున్నాను. తర్వాత మనం ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుందాం. ఏమన్నారు, యూ ఇస్ పర్పెండిక్యులర్ టు బోత్ వి అండ్ డబ్ల్యూ. యూ అనే లైన్ ఖచ్చితంగా ఇలా వీటికి ప్యారల్గానే ఉండాలి. ఎందుకు, ఆల్రెడీ ఈ రెండు పర్పెండిక్యులర్ కాబట్టి. ఓకే, తర్వాత ఏమంటున్నారు, యూఎస్ పర్పెండిక్యులర్ టు బోత్ వి అండ్ డబ్ల్యూ అంటే ఏంటి, ఇది 90 degrees అవ్వాలి. దీన్ని ఏమంటున్నాం మనం, డబ్ల్యూ అని అంటున్నాం. ఓకే, నౌ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ కరెక్ట్. వాళ్ళు ఏమంటున్నారు, జెడ్ యూ అండ్ డబ్ల్యూ, జెడ్ యూ అండ్ డబ్ల్యూ ఆర్ ప్యారలల్ అంటున్నారు. ప్యారలల్ అవుతాయా, జెడ్ అండ్ యూ ప్యారలల్గానే ఉన్నాయి కానీ డబ్ల్యూ అనేది పర్పెండిక్యులర్గా ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ఇన్కరెక్ట్. ఎక్స్ వి అండ్ వై ఆర్ ప్యారలల్. ఎక్స్ వి అండ్ వై, ఎక్స్ అనేది వి అండ్ వైకి పర్పెండిక్యులర్గా ఉంది. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. జెడ్ వి అండ్ యూ ఆర్ పర్పెండిక్యులర్ టు డబ్ల్యూ. వి అండ్ డబ్ల్యూ వచ్చే జెడ్, వి అండ్ డబ్ల్యూ రెండు ప్యారల్గా ఉన్నాయి, పర్పెండిక్యులర్గా లేవు కదా. సో దిస్ ఆప్షన్ ఇస్ ఆల్సో రాంగ్. లాస్ట్ క్వశ్చన్లో ఏమన్నారు, లాస్ట్ ఆప్షన్లో వై వి అండ్ డబ్ల్యూ ఆర్ ప్యారలల్. అదే కదా మనకి డయాగ్రామ్లో వచ్చింది, డబ్ల్యూ వై వి ఆల్ 3 ఆర్ ప్యారలల్. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. ఈ క్వశ్చన్లో ఏమంటున్నారు, ఇఫ్ లొకేషన్ ఆఫ్ బి ఈజ్ నార్త్ ఆఫ్ ఏ. ఫస్ట్ మనం డైరెక్షన్స్ గీసుకుందాం. ఇది నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, లొకేషన్ ఆఫ్ బి ఈజ్ నార్త్ ఆఫ్ ఏ. ఏ లొకేషన్ ఇక్కడ తీసుకుందాం. బి ఎక్కడ ఉందంట, నార్త్ ఆఫ్ ఏ, అంటే ఏకి నార్త్ డైరెక్షన్ అంటే మనం ఈ డైరెక్షన్లో ట్రావెల్ చేయాలి. ఓకే, లొకేషన్ ఆఫ్ సి ఈజ్ ఈస్ట్ ఆఫ్ ఏ. ఈస్ట్ ఆఫ్ ఏ అంటే ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేయాలి, ఏని ఇక్కడ కూర్చోబెట్టాం, అప్పుడు ఈస్ట్ ఆఫ్ ఏ అంటే ఈ డైరెక్షన్లో వెళ్ళాలి, అవునా. సో సి ఈజ్ హియర్, సి అనేది ఇక్కడ ఉన్నారు. ఓకే, ద డిస్టెన్సెస్ ఏబి అండ్ ఏసీ. ఏబీ వాల్యూ ఎంత ఇచ్చారు 5, ఏసీ వాల్యూ ఎంత ఇచ్చారు 12. తర్వాత షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ బి అండ్ సి ఈజ్. ఇప్పుడు ఎప్పుడైనా కానీ మనం ఒక 2 పాయింట్స్ కన్సిడర్ చేసామనుకోండి, ఏ అండ్ బి అని. ఇప్పుడు వాటి రెండింటి మధ్య షార్టెస్ట్ డిస్టెన్స్ ఏమవుతుందంటే ద స్ట్రేట్ లైన్ జాయినింగ్ దెమ్. ఇప్పుడు మనం ఏ నుండి బీకి వెళ్ళాలంటే ఇలా వెళ్ళొచ్చు, లేదా ఇలా వెళ్ళొచ్చు, లేదా ఇలా వెళ్ళొచ్చు, లేదా ఇలా వెళ్ళొచ్చు. అలా రకరకాల పాత్స్ యూజ్ చేసి మనం ఏ అండ్ బీకి వెళ్ళొచ్చు, లేదా ఇలా వెళ్ళొచ్చు. ఏ డైరెక్షన్ యూజ్ చేసి అయినా మనం ఏ నుండి ఇంకొక పాయింట్ బీకి వెళ్ళొచ్చు. కానీ అన్నిటికన్నా షార్ట్ పడే డిస్టెన్స్ ఏంటంటే ఈ పాయింట్ని జాయిన్ చేసే లైన్ ఏదైతే ఉంటుందో దట్ విల్ రిప్రజెంట్ ద షార్టెస్ట్ డిస్టెన్స్. ఫిజిక్స్లో దీన్ని మనం డిస్ప్లేస్మెంట్ అని అంటాం, బట్ యూ డోంట్ హ్యావ్ టు గెట్ ఇన్ టు ఆల్ ఆఫ్ దాట్. బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి, ఇక్కడ ఏదైనా ఒక 2 పాయింట్స్ ఇచ్చారనుకోండి, ఈ క్వశ్చన్లోనే కాకుండా ఇంకే క్వశ్చన్లో అయినా కాంప్లెక్స్ డైరెక్షన్స్ ఇలా ఇక్కడ ఓన్లీ 2 డైరెక్షన్స్ ఇచ్చారు, రకరకాల సిడిఈఎఫ్ అలా 6-7 మెంబర్స్ డైరెక్షన్స్ ఇచ్చారు విత్ రెస్పెక్ట్ టు ఏ ఇచ్చి షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ సమ్ సి అండ్ ఈ అని ఇచ్చారనుకోండి. షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఓన్లీ పాయింట్ ఏంటంటే షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 people లేదా 2 points. ఏ అండ్ బి అంటే ఏమవుతుంది, ఇట్ ఈస్ ద లైన్ జాయినింగ్, డిస్టెన్స్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ ఏ అండ్ బి, లేదా డిస్టెన్స్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ ద 2 points. ఓకే, ఇప్పుడు బి అండ్ సి మధ్యలో ఉన్న షార్టెస్ట్ డిస్టెన్స్ కనుక్కోవాలి. అంటే మనం ఏం చూసాము, ఈ 2 పాయింట్స్ని లైన్తో జాయిన్ చేస్తే కనుక దట్ విల్ బీ ద షార్టెస్ట్ డిస్టెన్స్ అని చూసాము. సో ఇప్పుడు కూడా మరి ఇక్కడ చూసారా, ఇది కూడా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 12 ఉంది, ఇక్కడ ఏ వాల్యూ వస్తుంది, ఇదే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ డిస్టెన్స్ని డి అనుకుందాం. ఓకే, దిస్ విల్ బీ ద షార్టెస్ట్ డిస్టెన్స్. ఎందుకు, బికాస్ ఇట్ ఈస్ అ స్ట్రేట్ లైన్. మళ్ళీ చెప్తున్నాను నేను, ఇఫ్ యూ హ్యావ్ టు గెట్ అ షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 points, ఒకవేళ 2 points మధ్యలో షార్టెస్ట్ డిస్టెన్స్ రావాలంటే యూ హ్యావ్ టు జాయిన్ ఇట్ విత్ అ స్ట్రేట్ లైన్, వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు సేమ్ పైథాగరస్ థియరమ్ అప్లై చేయండి. ఏమవుతుంది, డి స్క్వేర్, రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ d square is equal to 5 square plus 12 square. ఈ వాల్యూ ఏమవుతుంది, d square is equal to 169. సో d is equal to root 169. అంటే ఈ వాల్యూ ఎంత అవుతుంది, 13 meters. సో ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్ ఇస్ kilometers. డిస్టెన్సెస్ కిలోమీటర్స్లో ఉన్నాయి. సో ది ఆన్సర్ ఇస్ 13 kilometers. ఈ క్వశ్చన్లో ఏమంటున్నారు, రెక్టాంగులర్ పీస్ ఆఫ్ ఐరన్ షీట్ మెజరింగ్ 50 x 100 cm. దీన్ని రోల్ చేసి ఎలా చేశారంట, ఇలా చుట్టేసి సిలిండర్లా చేశారంటున్నారు. ఓకే, సిలిండర్ ఆఫ్ హైట్
50 సెంటీమీటర్. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, దీన్ని బేస్గా పెట్టి దీని అరౌండ్ చుడుతున్నారు, ఇట్లా చుడుతున్నారు. అందుకే దీన్ని ఇలా నిలువుగా పెట్టి ఇలా చుడుతున్నారు కాబట్టి ఈ వాల్యూ అనేది 50 ఉంది, మిగతాది ఇలా చుట్టుకుపోయింది. ఓకే, అర్థమైందని అనుకున్నాను. ఇది నేను మీకు 2Dలో చూపించలేకపోతున్నాను, బట్ మీరు ఏమని అనుకోవచ్చు అంటే ఒక పేపర్ని ఇలా పెట్టినప్పుడు అబౌట్ దిస్ పాయింట్, అబౌట్ దిస్ లైన్ మీరు ఒక సిలిండర్ని చుట్టారనుకోండి, ఈ వాల్యూ ఏదైతే ఉందో ఈ వాల్యూ కూడా అంతే అవుతుంది. అందుకని మనకి హైట్ వాల్యూ ఒకటే ఇచ్చారు, రేడియస్ వాల్యూ ఇవ్వలేదు. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, ద కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ ద సిలిండర్ ఇస్ 50 రూపీస్ పర్ మీటర్ స్క్వేర్, 50 per మీటర్ స్క్వేర్. కానీ ఇక్కడ వాళ్ళు యూనిట్ సెంటీమీటర్లో ఇచ్చారు, ఇక్కడ కాస్ట్ అనేది మీటర్ స్క్వేర్లో ఇచ్చారు. ఓకే, వాట్ విల్ బీ ద కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ ది అవుటర్ సర్ఫేస్ ఆఫ్ సిలిండర్? ఇప్పుడు మనం అవుటర్ సర్ఫేస్ ఆఫ్ సిలిండర్ పెయింటింగ్ కాస్ట్ ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆ ఏరియా ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఏమవుతుంది, ఇప్పుడు ఈ షీట్ ఏదైతే ఉందో అబౌట్ దిస్ పాయింట్ దాన్ని ఇలా చుట్టారు కదా, అంటే ఈ షీట్ ఏరియా ఏమవుతుంది ఇక్కడ 50 × 100 అంటే 5000 సెంటీమీటర్ స్క్వేర్ అనేది ఏరియా ఆఫ్ షీట్ అవుతుంది. ఇప్పుడు ఈ షీట్ని ఇలా సిలిండర్లా మడిచినప్పుడు, ఇలా ఫోల్డ్ చేసినప్పుడు లోపల కూడా ఈ రెక్టాంగులర్ షీట్ ఏదైతే మనం కన్సిడర్ చేస్తున్నామో దీనికి ఈ సైడ్ ఉంటుంది, ఈ సైడ్ ఉంటుంది, ఫ్రంట్ సైడ్ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఉంటుంది కదా. ఫ్రంట్ సైడ్ అనేది ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైరెక్షన్లో దాన్ని మడిచామనుకోండి, ఈ డైరెక్షన్ ఇలా ఒక షీట్ ఆఫ్ రెక్టాంగిల్ ఉంది, ఇలా ఒక షీట్ ఆఫ్ రెక్టాంగులర్ పీస్ ఆఫ్ పేపర్ ఉంది, దాన్ని మనం ఈ డైరెక్షన్లో ఫోల్డ్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ డైరెక్షన్ లోపలికి వెళ్ళిపోతుంది. ఈ ఫ్రంట్ ఫేస్ ఏదైతే ఉందో అది సిలిండర్ లోపలికి వెళ్ళిపోతుంది, బ్యాక్ సైడ్ ఫేస్ ఏదైతే ఉందో అది సిలిండర్ బయట ఫేస్లా మారుతుంది. ఓకే, అంటే ఇప్పుడు మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి, సిలిండర్ బయట సర్ఫేస్ కొన్న మొత్తం ఏరియా ఏమవుతుంది, ఏరియా ఆఫ్ దిస్ రెక్టాంగులర్ ప్లేట్. లోపల సర్ఫేస్ యొక్క మొత్తం ఏరియా ఏమవుతుంది, అది కూడా ఏరియా ఆఫ్ దిస్ రెక్టాంగులర్ ప్లేటే. కాకపోతే మనం ఏం చేస్తున్నాము, ఈ షీట్ని అలా మడుస్తున్నాం కాబట్టి ఈ ఫ్రంట్ ఫేస్ ఏదైతే ఉందో అది సిలిండర్ లోపల ఏరియా అయిపోతుంది. ఈ ఫ్రంట్ షీట్ బ్యాక్ పోర్షన్ ఏదైతే ఉందో, ఈ రెక్టాంగులర్ షీట్ బ్యాక్ పోర్షన్ ఏదైతే ఉందో అది అవుటర్ సర్ఫేస్ ఆఫ్ సిలిండర్గా మారుతుంది. ఓకే, వెన్ వీ కన్సిడర్ ద డైరెక్షన్ ఆఫ్ రోలింగ్ ఇస్ ఇన్ దిస్ డైరెక్షన్, ఈ డైరెక్షన్లో ఒకవేళ ఫోల్డ్ చేశారనుకుంటే, సో వాళ్ళు ఏమంటున్నారు, కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ ది అవుటర్ సర్ఫేస్. అప్పుడు అవుటర్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుందని మనం అనుకున్నాము, అవుటర్ సర్ఫేస్ ఏరియా విల్ బీ ఈక్వల్ టు 50 × 100, ఈ ఏరియానే అవుతుంది. ఆ వాల్యూ ఎంత అవుతుంది, 5000 సెంటీమీటర్ స్క్వేర్. 1 సెంటీమీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻4 మీటర్ స్క్వేర్. సో ఈ వాల్యూ ఏమవుతుంది మనకి 5000 × 10⁻⁻4 అంటే ఏమవుతుంది 0.5 మీటర్ స్క్వేర్. ఇది మనకు కావాల్సిన ఏరియా, అంత ఏరియాని పెయింట్ చేయాలి. పర్ మీటర్ స్క్వేర్ రేట్ ఎంత అంటున్నారు 50. సో 0.5 మీటర్ స్క్వేర్కి రేట్ ఎంత అవుతుంది 50 × 0.5 అంటే ఈ వాల్యూ ఎంత అవుతుంది 25 రూపీస్. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. ఒకవేళ ఇక్కడ క్వశ్చన్లో వాళ్ళు మొత్తం సిలిండర్ని బోత్ ఇన్సైడ్ ఆఫ్ ద సిలిండర్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ద సిలిండర్ పెయింట్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుందని చెప్పారనుకోండి, అప్పుడు మనం ఎంత ఏరియా కన్సిడర్ చేయాలి 5000. ఏదైతే అవుటర్ ఏరియా ఉందో అది 5000 అన్నాం, ఇంటర్నల్ ఏరియా కూడా ఎంత అవుతుంది 5000 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. సో ఇంటూ 2 చేయాలి, అప్పుడు అది ఏమవుతుంది 10,000 అవుతుంది. అవునా, అంటే 10,000 ఏమవుతుంది సెంటీమీటర్ స్క్వేర్, దీని మీటర్ స్క్వేర్లోకి మారిస్తే ఏమవుతుంది 1 మీటర్ స్క్వేర్ అవుతుంది. సో దీనికి పట్టే కాస్ట్ ఎంత అవుతుంది 50 రూపీస్ అవుతుంది. ఇలా అన్నా సాల్వ్ చేయొచ్చు, లేదా ఒక రెండు సైడ్స్ అంటే ఫ్రంట్ లోపల ఉన్న ఏరియా ఇంటర్నల్ ఏరియా ఇంకా అవుటర్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ ఈక్వల్ కాబట్టి ఒకవేళ వాళ్ళు రెండు సైడ్స్ ఆఫ్ ద మొత్తం లోపల సైడ్ సిలిండర్కి బయట సైడ్ పెయింట్ చేయాలనుకోండి, బయట సైడ్ పెయింట్ చేయడానికి 25 రూపీస్ పట్టింది కాబట్టి రెండు సైడ్స్ పెయింట్ చేయడానికి 25 × 2 అంటే ఎంత పడుతుంది 50 రూపీస్ పడుతుందని కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, డిఫరెన్స్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ క్వశ్చన్లో ఏమన్నారు, అ మ్యాన్ ఇస్ స్టాండింగ్ ఆన్ ద 6 మీటర్ లాంగ్ పోల్ హూ షాడో ఇస్ 8 మీటర్. ఆన్ కాదు, అంటే ఒక పోల్ దగ్గర నుంచున్నారు ఆ పర్సన్, పోల్ లెంత్ 6 మీటర్ అంటున్నారు. ఇప్పుడు లైట్ పడుతున్నప్పుడు ఈ పోల్ షాడో ఏదైతే పడుతుందో ఆ వాల్యూ ఎంత అంటున్నారు లెంత్ ఆఫ్ ద షాడో, ఇది పోల్ అనుకుందాం, లెంత్ ఆఫ్ ద షాడో ఎంత అంటున్నారు 8 మీటర్స్ అంటున్నారు. తర్వాత ఏమన్నారు, ఇఫ్ ద లెంత్ ఆఫ్ హిస్ షాడో ఇస్ 2.4 మీటర్, లెంత్ ఆఫ్ ద షాడో ఆఫ్ ద పర్సన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్సన్ ఇక్కడ నుంచి ఉన్నారు అనుకుందాం, వాళ్ళ షాడో లెంత్ ఎంత అంటున్నారు, ఇలా వాళ్ళ షాడో కూడా ఫామ్ అవుతుంది కదా, ఆ షాడో లెంత్ ఎంత అంటున్నారు 2.4 మీటర్ అంటున్నారు. ఓకే, తర్వాత ఒక కండిషన్ ఇచ్చారు. ఇప్పుడు మనం నేమింగ్ చేసుకుందాం, ఈ వాల్యూ ఏబి, ఇది సి, ఇది ఫర్ ఎగ్జాంపుల్ డి అండ్ ఈ, ఇలా నేమ్స్ ఇద్దాం. వాళ్ళు ఏమన్నారు, ఇట్ ఈస్ సచ్ దట్ హైట్ ఆఫ్ ద పోల్ ఏమవుతుంది ఏసి అండ్ ఇట్స్ షాడో ఈజ్ ప్రపోర్షనల్ టు హైట్ అండ్ షాడో ఆఫ్ ద మ్యాన్ అని అంటున్నారు. అంటే ఏంటి, హైట్ ఆఫ్ ద పోల్ అంటే ఏమవుతుంది ఏసి, హైట్ ఆఫ్ ద షాడో ఏమవుతుంది ఏఈ. దిస్ ఈస్ ప్రపోర్షనల్ టు
ప్రపోర్షనాలిటీ అంటే సింబల్ 4 డాట్స్ పెడతాం కదా, దట్ ఈస్ ప్రపోర్షనల్ టు హైట్ ఆఫ్ ద మ్యాన్. హైట్ ఆఫ్ ద మ్యాన్ ఏమవుతుంది, ఏబి ఇస్ టు హైట్ ఆఫ్ ద షాడో ఏమవుతుంది, ఏడి. అంటే ఈ వాల్యూ ఏమవుతుంది, ఇప్పుడు 4 నెంబర్స్ ప్రపోర్షనాలిటీలో ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు, ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. అంటే ఏసీ ఇంటూ ఏడి, బయట ఏవైతే నెంబర్స్ ఉన్నాయో దాట్ మల్టిప్లికేషన్ విల్ బీ ఈక్వల్ టు ఏఈ ఇంటూ ఏబి. ఓకే, ఏసీ అంటే ఏంటి, హైట్ ఆఫ్ ద పోల్, ఆ వాల్యూ ఎంత ఇచ్చారు 6, ఇంటూ ఏడి అంటే ఏంటి, లెంత్ ఆఫ్ ద షాడో ఆఫ్ ద మ్యాన్, అదెంత 2.4 ఈజ్ ఈక్వల్ టు ఏఈ అంటే ఏంటి, షాడో లెంత్, అదెంత అవుతుంది 8 మీటర్, ఇంటూ ఏబి అంటే హైట్ ఆఫ్ ద మ్యాన్. ఈ వాల్యూ ఎంత అవుతుంది, 2 3s 2 4s 4 0.6. సో ఏబి వాల్యూ ఎంత అవుతుంది, 3 ఇంటూ 0.6 అంటే 1.8 meters. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. This is your homework question for today. Please try to solve this question and let me know the answer in the comment section. We are going to end our class here for today. That is it for mensuration and geometry part 2. మనం డిఫరెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిఫరెంట్ ఇయర్స్లో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ లేదా వాటి మోడల్లో ఉన్న డిఫరెంట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ని కూడా డిస్కస్ చేయడానికి ట్రై చేసాం. ఓకే, నెక్స్ట్ వీక్లో వీల్ టేకప్ ద కాన్సెప్ట్ ఆఫ్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్. బిఫోర్ వీ స్టార్ట్ దట్ వీడియో ఐ హ్యావ్ అ స్మాల్ రిక్వెస్ట్ ఫర్ యూ. ఇప్పటి వరకు పర్మిటేషన్ అండ్ కాంబినేషన్కి సంబంధించి మీకు ఎలాంటి కన్సెప్షన్ ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి మిస్కన్సెప్షన్ ఉన్నా, అది చాలా టఫ్ చాప్టర్, మనకి రాదు, వదిలేద్దాం, ఆ ఫార్ములాస్ ఏవేవో మనకు అర్థం కావు, ప్లీజ్ లీవ్ ఆల్ ఆఫ్ దీస్ ఫియర్స్ అసైడ్. ఈ ఫియర్స్ అన్నీ ఒక వన్ వీక్ వరకు పక్కన పెట్టేసి నార్మల్ మైండ్ సెట్తో ప్లీజ్ ట్రై టు లిసన్ టు దోస్ క్లాసెస్ అండ్ వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు మేక్ ఇట్ వెరీ ఈజీ ఫర్ యూ. నెక్స్ట్ వీక్ అంతా వీల్ బీ డిస్కసింగ్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఓన్లీ. సో డిఫరెంట్ కాన్సెప్ట్స్ కానీ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కానీ వాటికి సంబంధించిన అప్లికేషన్ కానీ నేను మీకు చేయించినప్పుడు అసలు ఇంతేనా మాకు క్వశ్చన్స్, మేము అనవసరంగా ఇన్ని రోజులు భయపడ్డాము అని మీరు చెప్తారు. ఓకే, దట్స్ ది ఓన్లీ రిక్వెస్ట్. Attend those classes without any fear and things are going to be definitely easy. Okay, on that note, let's conclude today's class. See you all in the next class. Take care.